సార్ నమస్తే అండి. నేను ప్రిజం కంపెనీ నుంచి వచ్చిన. సార్. మీరు హిట్‌మ్యాన్ కొట్టిర్రట కదా! కొట్టాం. ఎన్ని ఎకరాలకు కొట్టిర్రు? దేనికి కొట్టిర్రు? అసలు ఎట్లా కొట్టిర్రు సార్ ఒకసారి మీరు చెప్పరా? హిట్‌మ్యాన్ అనేది మంచిగానే ఉంది. ఇది 38 ఎకరాలకు కొట్టినాం మేము. 38 ఎకరాలకు హిట్‌మ్యానే కొట్టిర్రా? హిట్‌మ్యానే కొట్టినాం. దేనికి కొట్టిర్రు సార్? ఆకు చుట్ట పురుగు, హ్మ్. మిడత, హ్మ్. ముగి పురుగు, హ్మ్. టోటల్‌గా ఎర్ర పురుగు అయినా, హ్మ్. తుమ్మిస్కెర అయినా హ్మ్. ఏదైనా చనిపోయినాయి. హ్మ్. ఏందంటే మేము మీ కాడికి ఎందుకు వచ్చినామంటే మీరు ఫస్ట్ 20 ఎకరాలకు తీసుకుపోయారనేసి మాకు షాప్ నుంచి ఒక ఫోటో వచ్చింది. అవును సార్. తర్వాత మీరు ఇప్పుడు 38 ఎకరాలకు కొట్టినంటారు కదా! 20 20 ఎకరాలకు ఎకరాలకు ఫస్ట్ కొట్టినాం. ఓకే. తెల్లారి ఒక 8 ఎకరాలకు కొట్టినాం. అంటే ఫస్ట్ మీరు 20 ఎకరాలు చూసిన తర్వాత 20 ఎకరాలు చూసిన తర్వాతనే మళ్ళా 18 ఎకరాలకు తెచ్చినాం. ఎట్లా అనిపించింది సార్ మీరు 20 మంచిగా ఎకరాలు ఉంది, రిజల్ట్ మంచిగా ఉందని అన్ని చనిపోయినాయని హ్మ్. మళ్ళీ 18 ఎకరాలకు తెప్పించినాం. ఆకు చుట్టూ పురుగు, మొగి పురుగు ముగి ఏదున్నా స్పాటా? పురుగు, ఆకు చుట్ట పురుగు, ఎర్ర పురుగు, హ్మ్. దోమ, హ్మ్. తెల్ల మిడత హ్మ్. టోటల్‌గా చచ్చిపోయినాయి. ఏదున్నా స్పాట్ ఇగ. స్పాట్. మంచిగుందా రిజల్ట్? మంచి రిజల్ట్ ఉందనే మళ్ళా ఈ రోజు కూడా మళ్ళీ ఒక 16 ఎకరాలకు తెప్పించినాం. హ్మ్. మా ఫ్రెండ్స్‌కు ఈ రోజు కొడుతుర్రు మళ్ళీ. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ. మీరు కూడా అట్నే ఎవరికైనా రైతులకు చెప్పండి. హిట్‌మ్యాన్ కొట్టుకుంటే మీకు హిట్‌మ్యాన్ కూడా లాభం. వల్లనైతే లాభమే ఉంది. హ్మ్. పైసలు కూడా తక్కువనే ఉంది. హ్మ్. పర్వాలేదు. ఓకే సార్. చెప్పండి. మీకైతే లాభం ఉంటది హిట్‌మ్యాన్ వల్ల. ఎందుకంటే అది కొట్టుకునే బదులు ఒకసారి చూసిన దాన్ని కొట్టుకుంటే మీకు కూడా లాభమే కదా! లాభమే మంచిగానే ఉంది. నేను బిగ్ ఫార్మర్ అని మీ దగ్గరికి వచ్చినాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.